బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు హరీష్ రావుకి, కవితకి ఏం బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు? అందరికీ బాధ్యతలు ఉన్నాయి బాస్. ఇప్పుడు హరీష్ రావు గారు సీనియర్ లెజిస్లేటర్, రేపు శాసనసభలో వారు కీలక పాత్ర పోషిస్తారు. ఇవాళ కూడా సమావేశంలో కేసీఆర్ గారు చాలా బాధ్యతలు వారికి అప్పచెప్పారు. కవిత గారికి వారి బాధ్యతలు ఉన్నాయి, జగదీష్ రెడ్డి గారికి వారి బాధ్యతలు ఉన్నాయి, సబిత గారికి వారి బాధ్యతలు, సుమన్ గారికి ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఎంతసేపు మీరు ఒకటే ఫ్రేమ్లో అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ తప్ప కాంగ్రెస్లో ఎవరు లేరు. సంవత్సరం కాలంలో పార్టీని మీరు భుజాన్ని వేసుకొని పార్టీని అందరినీ నేను ఒక్కడనే వేసుకున్నానన్న తప్పు. మా యంగ్స్టర్ కౌశిక్ రెడ్డి లాంటివాడు మొదలు పెడితే, డాక్టర్ సంజయ్ లాంటివాడు మొదలు పెడితే, అనిల్ జాదవ్, కోవాలక్ష్మి గారి నుంచి మొదలు పెడితే, మా పార్టీలో ఉండే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్సీ, ప్రతి కార్యకర్తతో సహా ఈ సంవత్సర కాలం కొట్లాడారు. మీ పార్టీలో ఒక క్లారిటీ, మీ కుటుంబంలో ఒక క్లారిటీ, ఎస్పెషల్లీ మీకు, హరీష్ రావుకి, కవితకి ఒక క్లారిటీ ఉందా? అందరికీ ఉంది. ఏ విషయంలో ఎలా క్లారిటీ ఉంది? కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి, ఖచ్చితంగా ఈ రాష్ట్రం కాంగ్రెస్ రాబందుల చేతి నుంచి మళ్ళీ రక్షించబడాలనేది మా క్లారిటీ. ఓకే.